ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలగారు. నమస్తే అండి. నమస్తే బాలగారు, ప్రస్తుతం ఏపీలో ఒక సర్వేల హవా నడుస్తుందని అనొచ్చు. ఎందుకంటే ఐవీఆర్ఎస్తో సర్వేలు చేపిస్తున్నారు అండ్ కేకే సర్వే కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో 1 ఇయర్లోనే ఇప్పుడు కనుక ఎలక్షన్స్ జరిగితే ఇంతకు ముందు వచ్చిన సీట్లు అయితే కూటమి ప్రభుత్వానికి రావు అని ఆ సర్వేలో తెలియజేయబడినట్లుగా వార్త వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? బహుశా మీకు తెలుసు అనుకుంటాను. నాకు సర్వే ఏజెన్సీ ఉంది, ఐడియా ఉందా మీకు? ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 30,000 పైచిలకు ఒక నియోజకవర్గం నుంచి శాంపుల్స్ తీసి చేసిన సర్వే ఏజెన్సీ ఏకైక మాది. ఓకే, ఇప్పుడు ఏదైతే కేకే సర్వే ఆయన ఒక యాప్ తీసుకొని సర్వే ఇచ్చాను అని చెప్తున్నారో, శాంపుల్స్ అన్ని తీసుకున్నారు, ఏ బేసిస్ మీద సర్వే చేశారు, సర్వేస్కి పారామీటర్స్ ఉన్నాయి కొన్ని, ఆ పారామీటర్స్ బేసిస్ మీద సర్వే జరిగిందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ సర్వే రిలీజ్ చేసి కూటమికి పర్సంటేజ్ తగ్గింది ఇంకోటి చెప్పబోతున్నారో, ఇది ప్రీ కన్స్ట్రక్టివ్ సర్వే అని చెప్పేసి అని మనం అనాలి. ఎందుకు ప్రీ కన్స్ట్రక్టివ్ సర్వే అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే, రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఎలక్షన్స్కి ఇప్పుడు యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో దానిని వాళ్ళు పబ్లిక్ మైండ్లో సైకలాజికల్గా ఒక సిస్టమాటిక్ ప్రొపగండాని తీసుకెళ్లడం కోసం చేసిన ఒక సర్వే. దిస్ ఇస్ నాట్ ప్యూర్లీ పొలిటికల్ ఇండివిజువల్ ఒపీనియన్ అయితే కాదు. 1000 మంది, 15 మంది, 2,000 మంది చెప్పే ఒపీనియన్స్ ఏమొస్తాయండి? 30,000 చిలుకు పైన ఉన్న శాంపుల్స్ తీస్తేనే మేము 2024 ఎలక్షన్స్కి మేము చెప్పిన ఫిగర్స్ బై రివర్స్ వాళ్ళకు వచ్చాయి. ఎవరికి? వైసీపీకి వస్తాయన్న సీట్స్ మొత్తం వాళ్ళకు వచ్చినాయి. అంటే 30,000 శాంపుల్స్లోనే ఎంతమంది అబద్ధాలు చెప్తున్నారు జనాలు అనేది క్లియర్ అర్థమైపోయింది. ఇంకా 1000, 2000, 1500లో ఏమొస్తుంది? ఓకే, పోల్చుకుంటే యాక్చువల్గా లాస్ట్ టైం అంటే మొన్న గత ఎన్నికల టైంలో చాలా సర్వేలు వైసీపీకి సపోర్ట్గా ఇచ్చాయి. కేకే సర్వే ఒక్కటే చాలా ఘోరంగా పరాజయం కాబోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు, ఒకటే కాదు కొన్ని ఉన్నాయి. బట్ ఎప్పుడైతే విన్ అయ్యారో, విన్ అయిన తర్వాత ఇంచుమించుగా కేకే ఏదైతే చెప్పిందో దానికి దగ్గరగా వచ్చేసరికి ఆ కేకే సర్వే మీద అందరు ఫోకస్ చేశారు. ఓకే, 2 థింగ్స్ ఇక్కడ నేను అడుగుతాను. తమిళనాడులో నేను సర్వే చేశా, సక్సెస్. కర్ణాటకలో చేసాం, సక్సెస్. ఢిల్లీలో చేసాం, సక్సెస్. మహారాష్ట్రలో చేసాం, సక్సెస్. తెలంగాణలో చేసాం, సక్సెస్. ఇన్ని ఏరియాలు సక్సెస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఒకటి పోయింది ఇన్ ద సెన్స్ మా పని మేము చేసాం, బట్ అక్కడ ఏం మేనేజ్ అయింది ఏంటనేది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఈయన సర్వే తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే సక్సెస్, మిగతా ఏ చోటుకి వెళ్ళినా ఏ ప్రదేశాలకు వెళ్ళినా అని రివర్సే. అంటే మీకు ఒకటి చెప్తాను చూడండి, అక్కడ ప్రీ డిటర్మైన్డ్గా ఆల్రెడీ కొల్యూషన్ ఆఫ్ డేటా అయినా ఉండాలి, పాయింట్ నెంబర్ 1. ఓకే, సో దానివల్ల అది ఫ్లరిష్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీ డిటర్మైన్ అని ఎందుకు అంటున్నానంటే, నేను 2024 ఎలక్షన్స్కి సంబంధించి జనసేన పార్టీకి గ్లాస్ సింబల్ దాని మీద హైకోర్టులో ఒక ఇష్యూ నడిచింది. ఆ ఇష్యూ సంబంధించి నవతరం పార్టీ తరఫున మేము కేసు వేయడం చేయడం, అక్కడ ఆర్గ్యూ చేసి ఇమీడియట్లీ కోర్టు పర్మిషన్ ఇస్తే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అబ్జెక్షన్స్ పెట్టమని చెప్తే అబ్జెక్షన్స్ కోసం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ దగ్గరికి వెళ్తే గుంటూరు కలెక్టర్ ఏమన్నారు, ఒక 1/2 అవర్ కూర్చోపెట్టి మాకు లస్సీలన్నీ ఇచ్చి, డ్రింక్స్ అన్ని ఇచ్చి, మర్యాదలన్నీ హాస్పిటల్ అంతగా మంచిగా చూసుకొని ఆయన ఒక మాట అన్నాడు, డైరెక్ట్లీగా ఇండైరెక్ట్లీగా, సార్ మీకు ఇంకా పెద్ద పెద్ద కేసులు వస్తాయి కదా, ఇది ఒక్కదాని మీద ఎందుకు మీరు అంత స్ట్రెస్ ఫోకస్ చేస్తున్నారు, ఇది ఒక్కటి మాకు ఎక్స్క్యూజ్ చేయండి, చాలా ప్రెషర్ ఉంది పైనుంచి మాకు అన్నాడు. ప్రెషర్ ఉంది పైనుంచి అంటే అర్థం ఏంటి? సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో స్టేట్కి, ఇప్పుడు ప్రెసెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రెవెన్యూస్, ఆయన ప్రెషర్ ఉండాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉండాలి. సో ఒక కలెక్టర్ స్థాయి అధికారే ఫ్రంట్ అండ్ ఆయన ఫ్రంట్ మీద నేను ఫ్రంట్లో కూర్చోన్నప్పుడు, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీ సైడ్ ఇండైరెక్ట్లీ నాకు ప్రెషర్ ఉంది. వాట్ డస్ ద మీన్ ఆఫ్ ద ప్రెషర్ అంటే సమ్వేర్ ఏదో జరుగుతోంది అనేది క్లియర్గా మాకు అర్థమైపోయింది. దెన్ అప్పుడు బయట నుంచి నా క్యాండిడేట్ని పిలిచి ఎంపీకి వేస్తున్నారు, ఆయన నవతరం పార్టీ నుంచి పిలిచి, ఇవ్వండి మీకు ఓట్లు పడితే మహా అయితే మీరు గెలవలేరు, ఓపెన్గా మాట్లాడడం, మీరు గెలవలేరు, మహా అంటే 10,000, 20,000 పడతాయి, ఇది పరిస్థితి, కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆయన రేపు ఎప్పుడైనా మీకు ఉపయోగపడతాడంట, అది మీకు ఓకేనా అంటే, సర్లేండి సార్ ఓకే అని చెప్పేసి ఆయన ఎన్ఓసి ఇచ్చేసి ఆ సింబల్ని సరెండర్ చేసేసి మేము వెళ్ళిపోవడం జరిగింది. సీన్ కట్ చేస్తే మాకు ఆ డే నుంచే డౌట్స్ మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయి అంటే, ఒక కలెక్టర్ స్థాయి అధికారి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ ఆయనే ఆ మాట చెప్పారంటే ఆర్ఓలది ఏముంది? నథింగ్.
సో ఆ రోజే మేము కన్క్లూడెడ్ మాకు తెలుసు ఏదో గ్యామ్లింగ్ జరగబోతుంది, మేము ఇచ్చిన సర్వే కూడా రివర్స్ అవబోతుంది దట్ డే వినో. కానీ మేము మార్చి సర్వే ఇవి ఇచ్చుండొచ్చు, బట్ ఎందుకు ఇవ్వలేదు అంటే క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. కానీ ఆ రోజు అధికారంలో ఏ ప్రభుత్వం ఉంది? వైసీపీ. మరి ఇంకో చోట అంటే మీరు అన్నట్టుగా ఏదో జరగబోతుందని ఎట్లా ఊహిస్తారు? ఆ ఇప్పుడు రోజు ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పవర్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? చీఫ్ సెక్రటరీ అండర్లో ఉంటాయి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అండర్లో ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి. ఇంకెవరికి పవర్స్ ఉండవు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు చేయాల్సిందే. సో అక్కడి నుంచి స్విచ్ నొక్కితే ఒక సినిమాలో బన్నీ సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇద్దరు మారాతో గుంటూరు మీద రీసౌండ్ అవుతా అన్నట్టు, ఇక్కడ కొడితే గుంటూరులో రీసౌండ్ వస్తుంది అంటారు. అట్లా అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. అది అలా ఏదో జరిగింది. సో అలా ఏదో జరిగి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క లాంచింగ్ ఒకసారి మనం చూసుకున్నా కూడా ఇట్స్ వెరీ క్లియర్ దెర్ ఈస్ అ ప్రీ డిటర్మినేషన్ ఫర్ ద రిలీజింగ్ ఆఫ్ దిస్ డేటా. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్స్ దాన్ని మ్యానిపులేట్ చేసుకోవడం కోసము, వాళ్ళకి ఫేవర్గా చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే పబ్లిక్ని డ్రైవ్ అని చేయడం కోసమే సైకలాజికల్గా తయారు చేసుకున్న ఒక ప్రీ రిలీజ్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఐవీఆర్ఎస్ ఉండింది. సో ఏపీలో మీది ఏపీ నంబరా తెలంగాణ నంబరా? నాదా తెలంగాణ నెంబర్. ఏపీలో ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ కాల్ వస్తుందంట. మీకు ఈ కూటమి ప్రభుత్వం నచ్చినట్లయితే 1 నొక్కండి, లేదు అంటే 2 నొక్కండి, ఏదో కాదంటే 3 నొక్కండి అన్నట్టు. వచ్చి 1 ఇయర్ మాత్రమే అవుతుంది కదా, అప్పుడే ఈ సర్వేల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 100 రోజుల లోపలనే ప్రజల యొక్క వాళ్ళ యొక్క వ్యతిరేకతను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఫోబియాలో పెట్టారు, జనాలని మత్తులో పెట్టేశారు. ఒక రాంగ్ డైరెక్షన్స్లో, రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో, రాంగ్ వైబ్లో మీడియా యొక్క ప్రొజెక్షన్స్ని తీసుకెళ్ళి జనాల ముందర పెట్టేశారు. వచ్చిన 100 రోజుల్లోనే అర్థమైపోయింది. గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఇస్తున్నారు, 100 రోజులు అన్నారు. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అందరు జనాలు ఏమనుకున్నారు, కాపులు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అయ్యే వాళ్ళు ఏమనుకున్నారు, నీతికి నిజాయితీకి నిదస్వరూపము పవన్ కళ్యాణ్ అవుతాడని అనుకున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత అబద్ధానికి, ఆశ్చర్యకరానికి లేకపోతే అనుమానాస్పదమైన వ్యాఖ్యలకి నిజస్వరూపంలో తయారైపోయాడు ఆయన. అంటే ఇచ్చిన మాటకి చేసే పనులకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళకి బహిరంగంగా వాళ్ళ కార్యకర్తలకి ప్రజలకు అర్థమైపోయింది. సో అర్థమైపోయినప్పుడు మీకు ఇమీడియట్లీ కాన్ఫిడెన్స్ పోతుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ 100 రోజుల్లోనే పోయింది. సో కాన్ఫిడెన్స్ పోయినప్పుడు మీకు ఏముంటుంది, వాళ్ళ దగ్గర గ్రాఫ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఏ గ్రాఫ్ అయినా రావడానికి, ఏ పార్టీ అయినా గెలవడానికి, ఇన్ని నెంబర్లు సీట్ రావడానికి ఏదో 100 ఓట్లు కూడా అక్కర్లేదండి, చిన్న మైన్యూట్ చాలా అంతే. ఆ మైన్యూట్ పర్సంటేజ్ మీద మారిపోతుంది, 5-6% మీద. ఇప్పుడు కూడా ఇక్కడ మనకు 5-6% మాడ్యులేషన్లోనే మారిపోయింది. ఆ 5-6% మాడ్యులేషన్ మారిపోయినప్పుడే ఒక కూటమికి కూటమి అయితే ఎక్కువ సీట్లు వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కూటమి అనేది కన్సాలిడేషన్ కదా. కానీ ఇప్పుడు 1 ఇయర్ పాలనలోనే ప్రజలు తాము ఏమనుకుంటున్నారో చెప్పేస్తారా? భయం కూడా ఉండే అవకాశాలు. దేనికి భయపడతారు చెప్పండి? ఒకరు భయపడతారు. ఇప్పుడు మనం 1 ప్రెస్ చేసాం లేకపోతే 2 ప్రెస్ చేసాం, అది వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఏ ఏరియాలలో వ్యతిరేకత ఉంది అన్నప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉందేమో. ఈ రోజు ఎవరు కూడా ఒకటి ప్రజలు కూడా తెలుసుకున్నారు నిజాలేంటి అబద్ధాలేంటి అని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానాలు తలుపులు తడుతున్నారు. సో ప్రజా సంఘాలు కూడా వాళ్ళకి అండగా నిలబడుతున్నాయని చెప్పేసి అని అందరికి అర్థమైపోయింది. ఈరోజు సోషల్ మీడియా ఉందని చెప్పేసి అని. సో ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకతను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే డిసెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేస్తారు. సో ఈ సర్వే దేనికోసం అంటే రాబోయే ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్. మనం గవర్నమెంట్ తరపు నుంచే మాట్లాడుకుందాం. సర్వేలు అన్ని చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త దిట్ట, కాస్త ముందు చూపుతో నేను వ్యవహరిస్తూ ఉంటారు. 1 ఇయర్కే ఎందుకు సర్వేల బాట పట్టారు ఎవరికి తెలుసండి. రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఆఫ్ సడన్ గా మహారాష్ట్ర తీరులా ఇక్కడ కూడా ఒక గేమ్ ప్లాన్ ని చేంజ్ చేసింది అనుకోండి, హఠాత్తుగా కూటమి చీలిపోవచ్చు, సీఎం పవన్ కళ్యాణ్ అయిపోవచ్చు, కూటమిలో ఉన్న వాళ్ళందరూ చీలికైపోయి దాన్ని ఏమంటారు టీడీపీ పార్టీ బీజేపీలోకి విలీనమై ఇది చేయొచ్చు. అంతేనా? లేకపోతే జమిలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. జమిలీ లేదు, జమిలీ కాదు. జమిలీ కాకుండా జమిలీ రావడం అంటే కష్టం లేండి. జమిలీ అనేది కష్టం. అందుకోసమే సర్వే. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి కదండి, లోకల్ బాడీలో పట్టుపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది కదా వాళ్ళకు కూడా. చూద్దాం. అందుకోసమే ఇది ప్రీ డిఫైన్డ్ సర్వే అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.